బావా 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 మేనేజర్ బావా బావా మేనేజర్ మళ్ళీ ఫోన్ చేశాడు. ఇదిగో చూడు. అది కాల్ కాదు, SMS. అయినా సౌండ్ వస్తే చాలు మేనేజర్ మేనేజర్ అంటావే. ఆయన తప్ప ఇంకెవరు ఫోన్ చేయరా? పడగా. దీని ముందు SMS ఓపెన్ చేస్తే అంతా తెలిసిపోతుంది. పొద్దున్నుంచి ఆయనే కదా రిపీటెడ్ గా చేస్తున్నాడు. అందుకే మేనేజరే అనుకున్నాను. సంతోషించాలే గానీ పడుకో. నువ్వు బాగానే నటిస్తున్నావు కానీ నన్ను మేనేజ్ చేయలేవు. నువ్వు పడుకో, చెప్తా నీ ఫోన్ల సంగతి, SMS సంగతి. నీకు బుద్ధి లేదు బావా, ఈ జన్మకి రాదు కూడా. హారతి, నువ్వు మా బావని వదలవా? నీ జుట్టు మా చేతికి దొరికింది. నిన్నెలా బావ నుంచి దూరం చెయ్యాలో నాకు మా అక్కకి బాగా తెలుసు. గుడికి రమ్మని మెసేజ్ పెడతావా? వచ్చి నీ సంగతి తెలుస్తా. అక్క పిచ్చిది, అమ్మమ్మకి చెప్దామంటే వద్దంటుంది. ఈ మెసేజ్ అమ్మమ్మకి చూపిస్తే వద్దొద్దు, అక్కకి కోపం వస్తుంది. తొందరపడద్దు అని చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఎందుకు ఇలాంటి పని చేసావు అని తిడుతుంది. ఈ SMS ను నా సెల్ కి ఫార్వర్డ్ చేసుకుంటా. కదులుతున్నాడు. తెల్లారేలోపు ఎలాగైనా ఫార్వర్డ్ చేసుకుంటాలే. రాత్రి అసలు సాకేత్ మెసేజ్ చూసుంటాడా? చూసినా వస్తాడా రాడా? రాకపోతే నా మీద అతను డౌట్ పడి కోపంలో ఉన్నట్టు కన్ఫర్మ్ అవుతుంది. వస్తే కన్విన్స్ చేయొచ్చు. ఎస్, డెఫినెట్గా కన్విన్స్ చేయొచ్చు.